సో గైస్ డే 4 టూర్ బ్లాగ్ నుంచి డే 5 టూర్ బ్లాగ్లోకి స్వాగతం. ఫైనల్గా అయితే మనం బృందావన్ని వదిలేయాల్సిన సమయం అయితే ఆసన్నమైందనమాట. సో టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్ నుంచి మన బ్యాగ్ సైడ్ సర్దుకొని బస్సు ఎక్కి అయితే శ్రీకృష్ణ జన్మభూమికి అయితే బయలుదేరామన్నమాట. సో శ్రీకృష్ణ జన్మభూమి అంటే శ్రీకృష్ణుడు పుట్టిన ప్రదేశం అనమాట. సో చూస్తున్నారు కదా మంచు ఏ రకంగా అయితే ఉందనేది. సో అతి దారుణమైన చలి అయితే ఉందన్నమాట. సో మూడు స్వెటర్లు వేసుకున్నా కానీ చలి అయితే ఆగనంటుంది, అంత చలి ఉందన్నమాట ఇక్కడ. సో ఫైనల్ గా అయితే మనం శ్రీకృష్ణ జన్మభూమికి అయితే చేరుకున్నాము. కానీ ఇక్కడ శ్రీకృష్ణ జన్మభూమి ప్రస్తుతానికి గొడవల్లో ఉంది కాబట్టి హై సెక్యూరిటీ రీజన్స్ వల్ల అయితే మొబైల్స్ అయితే ఎల్లో లేవు లోపలికి. సో మన మొబైల్ని అయితే బయటే పెట్టేసి లోపలికైతే దర్శనానికి వెళ్ళిపోయాము. సో లోపలైతే చాలా బాగుంది ఫ్రెండ్స్. లోపలంతా తిరిగి వచ్చేసిన తర్వాత మళ్ళీ షేరింగ్ ఆటో తీసుకొని షాజహా గార్డెన్కి అయితే వచ్చామన్నమాట. సో షాజహా గార్డెన్ ఏంటంటే మొఘలులు మన దేశాన్ని ఆక్రమించినప్పుడు షాజహా ఇంకా ముంతాజ్ ఫస్ట్ సారి ప్రేమించుకున్న పార్క్ అనమాట ఇది. సో ప్రస్తుతానికి దాన్ని మోతీలాల్ నెహ్రూ అనే గార్డెన్ పేరుతో అయితే తయారు చేశారు దాన్ని. సో దాని తర్వాత మనం షేరింగ్ ఆటో తీసుకొని ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ చూడడానికి అయితే బయలుదేరామన్నమాట. సో చూస్తున్నారు కదా గుమ్మాలు ఎర్రటి రాయితో ఎంత బాగా కట్టారనేది. సో పెద్ద పెద్ద గేట్లు అయితే దాటుకుంటూ అయితే మనం లోపల తాజ్మహల్ చూడడానికి అయితే వచ్చేస్తున్నాం. సో తెల్లటి రాతితో మంచుతో కప్పేసిన ఈ తాజ్మహల్ని చూడండి ఎంత బాగుందనేది. కానీ నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు తాజ్మహల్లో. సో టైం అయితే ఎక్కువ వేస్ట్ చేయకుండా అక్కడి నుంచి అయితే మనం బయలుదేరిపోయాం తాజ్మహల్ దగ్గర నుంచి. సో తాజ్మహల్ దగ్గర నుంచి బయలుదేరి దగ్గరలో ఉన్న 6-7 కిలోమీటర్స్ దూరంలో రెడ్ ఫోర్ట్ అయితే ఉంది, దాన్ని లాల్ కిలా అంటారు. సో రిపబ్లిక్ డే నాడు జెండా అక్కడే ఎగరేస్తారనమాట. సో లాల్ కిలా చూసుకొని ఉత్తరప్రదేశ్కి యువతల పక్కన ఉన్న కాన్పూర్లో మా ఫ్రెండ్ అయితే ఉన్నాడు. సో మళ్ళీ ట్రైన్ ఎక్కేసి అయితే కాన్పూర్కి అయితే బయలుదేరిపోయాం. సో నెక్స్ట్ డే అప్డేట్ కోసం మన ఛానల్తో కనెక్ట్ అయ్యి ఉండండి. బాయ్.